తెలంగాణ ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారులకు దడ పుట్టిస్తున్నారు. ఇక వరుసగా తనిఖీలు చేపడుతూ హడలెత్తిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా దాడి చేసి 2 అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రిమాండ్ కి తరలించారు. అవినీతి అధికారుల భరతం పట్టేందుకు సిద్ధంగా ఉన్న ఏసీబీ అధికారులకు ఓ బాధితుడి నుంచి ఫిర్యాదు అందింది. ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు లంచం కోసం తనను వేధిస్తున్నారని ఓ బాధితుడు అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ సిటీ ఏసీబీ రేంజ్ 2 యూనిట్ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఏసీబీ బృందం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో దాడులు చేపట్టింది. ఇక తహసీల్దార్ చింతకింది లలిత, సర్వేయర్ కోట రవిని అరెస్ట్ చేశారు. నల్లకుంటలో తహసీల్దార్ లలిత నివాసంలో ఉదయం దాడులు నిర్వహించి దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో ఆగస్టు 19వ తేదీ ఉదయం నుంచి రాత్రి 7:30 వరకు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆకుతోటపల్లి శివారులో 22 ఎకరాల వ్యవసాయ భూమి పట్టాదారు పాసు పుస్తకంలో జెండర్ తప్పుగా నమోదైంది. ఈ పొరపాటును సరిచేయాలని కోరుతూ భూమికి సంబంధించిన వ్యక్తి బంధువు శివశంకర్ రెడ్డి తహసీల్దార్ లలితను సంప్రదించారు. ఆమె 50,000 లంచం డిమాండ్ చేయడంతో శివశంకర్ రెడ్డి మధ్యవర్తి మధు ద్వారా భూభారతి కంప్యూటర్ ఆపరేటర్కు జూలై 29న 50,000 అందజేశారు. తనకు సర్వేయర్ కోట రవికి చెరో 50,000 ఇవ్వాలని లలిత మళ్లీ డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆగస్టు 19వ తేదీ ఉదయం ఏసీబీ బృందం కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక విచారణలో లలిత, రవి లంచం తీసుకున్నట్లు తేలటంతో వారిద్దరిని అరెస్ట్ చేశామని, కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ అవినీతి నిరోధక విభాగం ప్రజా సంబంధాల అధికారి పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం కోసం డిమాండ్ చేస్తే ప్రజలు 1064 నెంబర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మాకు 2 వారాల కింద ఒక ఫిర్యాదుదారుడు వచ్చాడు. అవినీతి గురించి కంప్లైంట్ చేశాడు. ఆమనగల్లు మండలంలో అతని దగ్గర ఉన్నటువంటి పాస్బుక్లో ఫీమేల్ పేరుని మేల్గా జెండర్ తప్పుగా పడ్డది. దాని కరెక్షన్ కోసము ఇక్కడికి వస్తే 50,000 రూపాయలు ఆల్రెడీ తీసుకున్నారు, కానీ అది కరెక్షన్ కాలేదు. మళ్ళీ వచ్చి అడిగినప్పుడు అతనికి ఆ కరెక్షన్ గురించి ఇంకొక 1,00,000 రూపాయల డిమాండ్ చేశారు. ఒక 50,000 తహసీల్దార్ గారు, ఒక 50,000 ఏమో సర్వేయర్ రవి ఉన్నారు, తహసీల్దార్ లలిత గారు ఉన్నారు. ఇద్దరు కూడా చెరి 50,000 ఇంకొక 1,00,000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశారు. అప్పుడు అతను మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే అది ఎంక్వైరీ చేసేసి మేము కేసు రిజిస్టర్ చేశాము. నిన్న చేసి ఈరోజు మార్నింగ్ తహసీల్దార్ లలితని మరియు సర్వేయర్ రవిని ఇద్దరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నాము. ఈ మొత్తం ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ఇక్కడ అరెస్ట్ చేస్తాము, ప్రొడ్యూస్ చేస్తాం కోర్టులో. ఎక్కడైనా ఎవరైనా లంచం డబ్బులు మిమ్మల్ని అడిగినప్పుడు 1064 ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇది 24 hours అవైలబుల్ ఉంటుంది. 1064కు ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా మేము తప్పనిసరిగా ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాము. ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో 15 ఏళ్లలో 4 సార్లు ఏసీబీ దాడులు చేపట్టింది. 2009లో ఓ వీఆర్ఓ, 2010లో సర్వేయర్ వెంకటేశం, 2015లో వీఆర్ఓ సేవ్యా నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. 2021లో తహసీల్దార్ బల్దూరి చందర్రావుపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.